హలో హాయ్ అండి, నేను మీ దీపిక యాపిల్. ఇదైతే ఎస్టర్డే వీడియో అండి. నేను వీడియోలో చెప్పాను కదా, సెకండ్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది పూర్తిగా అయితే మీకు క్లారిటీ ఇస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చెప్తాను, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళామని. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. మేమైతే టెంపుల్కి వచ్చామండి. ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నానంటే, నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు కదా చాలామంది, యాపిల్ మీ బాబేనా, ఇలా మదర్ సన్ ఎక్కువ సాంగ్స్ చేస్తున్నారు, యాపిల్ మీ బాబా అని అడుగుతున్నారు. దానికోసం అయితే అసలు యాపిల్ నాకు ఏమవుతాడు ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోతో ఒక క్లారిటీ ఇవ్వాలనేసి అందరికీ ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. మనసులో అయితే చాలా బాధ ఉంది, కానీ నేనైతే ఈ వీడియో తీయాలని అయితే తీస్తున్నాను. చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. తను మా సిస్టర్, తను యాపిల్ అండి. యాపిల్ మా బాబు కాదు, యాపిల్ మా సిస్టర్ వాళ్ళ బాబు. వాళ్ళ మమ్మీ వాడికి స్నానం చేపిస్తుంది. అంత ఆనందంగా స్నానం చేస్తున్నాడు చూడండి. వాడికి ఏం తెలియదు కదా, వాడికి ఊహ అనేది తెలియదు కాబట్టి వాడు తెలుసుకునేసరికి చాలా బాధపడతాడనమాట. అసలు ఏం జరిగింది అని వాడికి తెలిసేసరికి. ఇక్కడ చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా, వాడైతే పిండ ప్రదానం చేస్తున్నాడు ఈ ఏజ్లో, ఊహ తెలియని ఏజ్లో. ఎందుకు అని అనుకుంటున్నారా? యాపిల్ వాళ్ళ డాడీ అయితే లాస్ట్ ఇయర్ చనిపోయారండి యాక్సిడెంట్లో. మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు లాస్ట్ ఇయర్. ఇదైతే చాలా బాధ అనమాట. అప్పటి నుంచి ఇంకా యాపిల్ అయితే మా ఇంట్లో ఉంటున్నారు కాబట్టి యాపిల్ మా సిస్టర్. అలా యాపిల్ అంటే నాకు ఇంకా ఎక్కువ ప్రేమ పెరిగిపోయింది. మా సిస్టర్ వాళ్ళ బాబు కాబట్టి నాకు కూడా కొడుకే అవుతాడు కాబట్టి అలా నేను మదర్ సన్ ఉన్న సాంగ్స్ ఎక్కువ తీసుకుంటాను యాపిల్తో. అలా నాకు యాపిల్ అంటే చాలా ఇష్టం. ఎంత అంటే యశోదకి కృష్ణుడు అంటే ఎంత ఇష్టమో అలా కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఎక్కువ ఉంటుందంటారు కదా. నేను కూడా నా చిన్ని కన్నయ్య అనుకుంటాను. వాడికైతే ఏం తెలియదండి పాపం, వాడు అలా ఆడుకుంటున్నాడు. వాళ్ళ నాన్న లేడు అన్న విషయం కూడా వాడికి తెలియదు.